హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మీ అందరి కోసం మరొక హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ పిల్లలు అండ్ పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి ఇవ్వచ్చు, లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది, అండ్ హెల్దీ కూడా. ఓకేనా, ఇంతకీ ఇవేమనుకుంటున్నారా? సంపంగి పూలు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఎలా చేయాలి ఏందనేది చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నచ్చితే అయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా. మరి ఇక్కడ వచ్చేసి గిన్నె తీసేసుకొని కావాల్సిన ఐటమ్స్ అయితే గోధుమ పిండి అనమాట. చాలా హెల్తీగా కదా గోధుమ పిండి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ అంత హెల్తీ కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 3 కప్పులు గోధుమ పిండి తీసేసుకొని జల్లించుకుంటున్నాను అనమాట. అండ్ మీకు గోధుమ పిండి వద్దనుకుంటే బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. బియ్యం పిండితో సరిగా రాదు. అండ్ గోధుమ పిండి హెల్తీ కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అనమాట. వీటిని స్వీట్ లాగా చేసుకోవచ్చు, హాట్ లాగా చేసుకోండి, 2 విధాలుగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా మొత్తం అయితే జల్లించుకున్న తర్వాత అందులో వచ్చిన ఆ పిప్పి అనేది తీసేసి పక్కన వేసేసిన మొత్తం అయితే మెత్తగా జల్లించుకోవాలన్నమాట. ఓకేనా, ఇక తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని అనేది చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఓకేనా, నేను చూపించిన విధంగా పిండిని అయితే ఈ విధంగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయదు, మళ్ళీ పిండి అనేది లూజ్ అయిపోతుంది కదా. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పిండి అనేది మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట మనకి సంపంగి పువ్వులు. ఓకేనా, కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పిండిని అయితే నానిద్దాము. ఇక్కడ చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి అయితే ఎంత చక్కగా నానిపోయిందో. 10 నిమిషాలు లేదా టైం ఉంటే ఒక 20 మినిట్స్ అయినా నానపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడైతే పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ విధంగా పూరీలాగా కొంచెం ఉండల్లాగా అయితే చేసుకోవాలి, బాల్స్ లాగా. అండ్ మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజు. చిన్నగా కావాలనుకుంటే సంపంగి పూలు చిన్నగా చేసేసుకోండి, పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజులో చేసుకోండి. మ్యాక్సిమమ్ చిన్నగా చేసుకుంటేనే సరిపోతుంది. పూరి చేసుకుంటాం కదా, అలా చిన్న సైజులో చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఈ విధంగా మొత్తం అయితే బాల్స్ లాగా చేసేసిన. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట బాల్స్. ఓకేనా, ఇప్పుడైతే చపాతీ పిండిలోకి ఈ పిండిలోకి అయితే కొంచెము పొడి పిండి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు బాల్స్ తీసుకొని ఈ పొడి పిండిలో ఆ బాల్ అనేది ముంచేసి పిండి అనేది చేసుకోవాలన్నమాట. మనము పూరి అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా తాల్చుకుంటే సరిపోతుంది. చిన్న సైజు తీసుకుంటే సరిపోతుంది. మీరు చేసుకునేటప్పుడు బాల్స్ అనేది చిన్న సైజులో తీసుకోండి. ఇవి ఆటోమేటిక్గా పల్సగా చేసుకుంటే చాలా పెద్దగా అవుతుంది కదా, మందం ఉంటే అంత బాగుండదు అనమాట సంపంగి పూలకి. అసలు ఇంతకీ మీరు ఇవి ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి. ఇంకా మొత్తం ఈ విధంగా పూరీలాగా చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి ఇలా కట్ చేసుకోండి, కాంట్లు అనేది పెట్టుకోండి, మొత్తం కట్ చేయొద్దు. ఓకేనా, అటు సైడు ఇటు సైడు, అటు ఎడ్జెస్ ఇటు ఎడ్జెస్ మొత్తము ఉంచేసి మధ్యలో మాత్రమే లైన్స్ తీసుకోవాలన్నమాట. సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇలా రోల్ చేయాలి. ఓకేనా, ఇంకా లాస్ట్లో ఉంటుంది కదా ఆ ఎడ్జెస్ అనేది ఏదో ఒక లేయర్కి అనేది అంటించుకోవాలన్నమాట, ఊడిపోకుండా. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చింది కదా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇప్పుడైతే ఇంకోటి కూడా సేమ్ ఇదే విధంగా పూరీలాగానే చేసేసుకోవాలన్నమాట. కొంచెం పిండి తీసేసుకొని చూడండి, ఈ విధంగా మరీ పలచగా కాదు, మరీ మందం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది. చూడండి, సైడ్ నుంచి చిన్నగా మీకు ఎంత కావాలనుకుంటే అంత సైజులో అయితే కట్ చేసేసుకోండి. అంటే వెడల్పు అనేది చూసారు కదా, నేను లాస్ట్ అటు అడ్జస్ట్ ఇటు అడ్జస్ట్ లాస్ట్ దాకా కట్ చేయట్లేదు, మధ్యలోనే కట్ చేస్తున్నాను ఓన్లీ నేను. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల అనేది లేయర్గా ఉంటుంది. మనం కాల్చుకున్నప్పుడు ఆ లేయర్స్ అనేది బయటకు వస్తాయి అనమాట. తినడానికి సూపర్గా ఉంటుంది. అలా తింటుంటే నోట్లో బాగుంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం చేశాను. అండ్ బేకరీ షాపులలో కూడా, బేకరీ కాదు నార్మల్గా అక్కడక్కడ పానీపూరి బండి దగ్గర గట్లే ఇక్కడ ఇవైతే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ పిల్లలకి ఆ బయటది కాకుండా ఇంట్లోనే చేసి పెట్టినామనుకో హెల్తీగా ఉంటుంది కదా. ఇంక ఈ విధంగా మొత్తం అయితే రోల్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కట్ చేసి రోల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడైతే నేను తీసుకున్న దానికైతే 2 ప్లేట్లు అయితే అయినాయి. చూడండి, మొత్తము చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇవి లేయర్స్ ఈజీగా కనిపిస్తుంది అనమాట మనం రోల్ చేసిన తర్వాత.
2 ప్లేట్లు అయితే మొత్తానికి 2 ప్లేట్ చేశాను. ఇవి కూడా తక్కువ అవుతాయి మా అందరికీ, పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో. మీరు చూసైతే ఇవి దగ్గర దగ్గర ఒక 1 వీక్ లేదా 20 డేస్ దాకా అయితే నిల్వ ఉంటుంది. ఒకేసారి అయినా చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. కాకపోతే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఒక 2-3 డేస్కి చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మొత్తం అయితే ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను సపరేట్గా ఫుడ్ కోసము చేసేది అంటే ఈ వంటల కోసం అయితే వేరే ఆయిల్ అయితే యూజ్ చేస్తాను నేను, అందుకే మీకు ఆ కలర్ కనిపిస్తుంది అనమాట. ఆయిల్ హీట్ అయినాక ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. గోధుమ పిండి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టగానే మనకు తొందరగా వేడెక్కేసి అవి అనేది తొందరగా రెడ్ కలర్లోకి వస్తాయి, బ్రౌన్ కలర్లోకి. ఓకేనా, మంటని మాత్రం సిమ్లో పెట్టుకొని వీటిని అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే మంచిగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా కాల్చుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది అనమాట. అంటే తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఈ విధంగానైనా తినొచ్చు, వీటిని స్వీట్ లాగా కూడా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా 2 వైపులు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా చూసుకొని తీసేసుకోవడం అంటే క్రిస్పీగా ఉంచుకోవాలి. ఓకేనా, అండ్ మీరు మంటను మాత్రం సిమ్లో పెట్టేసే చేయాలి ఇంకా. ఓకేనా, మొత్తం అయితే ఈ విధంగా చేసేసి పక్కన పెట్టుకున్నాను నేను. తర్వాత ఇంకొక కడాయి తీసేసుకొని మనకు స్వీట్ కావాలని చెప్పాను కదా, స్వీట్ లాగా చేసుకోవచ్చు. ఆ విధంగానైనా తినొచ్చు మీకు. ఓకేనా, ఇక్కడైతే 1 కప్పు తీసుకున్నాను. నేనైతే మొత్తం స్వీట్ చేయట్లేదు, అండ్ కొన్నే తీసుకుంటున్నాను కాబట్టి స్వీట్ కోసము. అండ్ 1 కప్పు తీసుకున్నాను. మీకు మొత్తం కావాలనుకున్నా కానీ మొత్తం చక్కెర అనేది ఎక్కువ వేసేసుకోండి. చక్కెర వేసేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేశాను. డైరెక్ట్ అట్లే చేస్తే మనకి గిన్నె మాడిపోతుంది కాబట్టి చక్కెర తడిసేలాగా వాటర్ వేసేసి మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట, చక్కెర కడగడం కోసం. ఇలా నురుగు వచ్చేటప్పుడు ఇలాచీ ఫ్లేవర్ ఉంటే వేసేసుకోండి. నేను ఇక్కడ 1 లేదా 2 అయితే వేసిన, కొంచెమే కదా చేసేది, 1 అయితే సరిపోతుంది. దంచి వేసుకున్నాను నేను. ఇంకా పాకం అనేది తీగ పాకం అనేది కాదు, ఇక్కడ ముదురు పాకం పట్టండి. మీకు ఎంత పాకం ముదురు పడితే అంత బాగుంటుంది అనమాట. చక్కెర కనిపించాలి కదా మనకి స్వీట్కి. సో నేను ఇక్కడైతే ఇలా చాలాసేపు అయితే నురుగు వచ్చిన దాకా అయితే అర్థమవుతుంది అనమాట. మీకు గిన్నెలో వాటర్ తీసేసుకొని ఈ విధంగా పాకం అనేది అందులోకి వేసి చేతిలోకి ఇలా తీసుకుంటే ముద్దలాగా రావాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా పాకం అయితే వచ్చినట్టు ముదురు పాకం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మనకైతే చేతిలోకి వచ్చింది. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా సంపంగి పూలు, ఇవి అంటే చక్కెర పాకంలోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని 5 నిమిషాలు అటు ఇటు వాటినన్నిటి చక్కెర పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన పట్టినా సరిపోతుంది. మరి స్వీట్ ఎక్కువగా ఉన్నా కూడా మళ్ళీ బాగుండదు కదా పిల్లలకి, ఏదో ఉండి లేనట్టుగా అలా వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టము స్వీట్ అనేది. నేను సో మనిషికి ఒకటి వచ్చేలాగైతే స్వీట్ అయితే చేశాను అనమాట. ఇక్కడ చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. పిల్లలు అయితే ఒకసారి చేసి ఇచ్చామంటే మళ్ళీ ఇదే కావాలంటారు అనమాట. నేను ఈరోజు మళ్ళీ చపాతీ చేస్తుంటే మా పండు ఏం చేశాడంటే మళ్ళీ ఇవే చేస్తున్నానేమో అవే చేసి ఇవ్వమని అడుగుతుండనమాట. అంత బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, పిల్లలు అయితే కంపల్సరీగా మళ్ళీ చేసి ఇవ్వమంటారు అనమాట. అంత బాగుంటాయి అండ్ క్రిస్పీగా. ఇలా కూడా తినవచ్చు అనమాట, స్వీట్గా తినొచ్చు, హాట్గా తినొచ్చు, మీ ఇష్టం ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చూస్తుంటేనే ఆహా అబ్బా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. అంత బాగుంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా, ఇప్పుడు మా పిల్లలకైతే ఇస్తున్నాను చూడండి, వాళ్ళు ఏం తీసుకుంటారో చూద్దాము. ఫస్ట్ అయితే వీళ్ళు స్వీటే తీసుకుంటున్నారు. అండ్ చాలామందికి అయితే స్వీటే ఇష్టం కదా, వాళ్ళ మాటలోనే ఎలా ఉంది ఏందనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్ ఉంది అమ్ములు. బాగున్నాయా పండు? బాయ్ బాయ్. టేస్ట్ చేద్దాం. ఓకేనా, స్వీట్ నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. పిల్లలు కూడా అవే తీసుకున్నారు. అంటే కొన్ని స్వీట్ చేశాను, కొన్ని ఏమో నార్మల్గా ఉంచేసాను అనమాట వాళ్ళకి.
ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు కదా, స్వీట్ ఇష్టం లేని వాళ్ళు స్వీట్, హాట్ వాళ్ళు హాట్ తింటారని ఇలా చేశాను. నాకైతే స్వీట్ అయితే చాలా ఇష్టం, తింటున్నా. ఓకేనా. ఆహా అద్భుతంగా ఉంది, స్వీట్ మాత్రం మామూలు లేదు. అండ్ గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి. వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.